ఎలాంటి పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడే ఇలా క్రిస్పీగా వడలు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్లోకి కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని దాంట్లోని పావు కప్పు వరకు అటుకులు వేసుకొని ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి దాంట్లోకి అరకప్పు వరకు పెరుగు వేసి బాగా కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకు పిండి అనేది కొద్దిగా గట్టిపడుతుంది. దాంట్లోకి ఒక ఉడకబెట్టిన ఆలుగడ్డను కూడా కలిపి చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు ఉప్పు, ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మాత్రం ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా మనం ఇలా వడల్లా చేసేసుకొని వేడిగా కాగిన నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా క్రిస్పీగా అప్పటికప్పుడే వడలు ఈజీగా రెడీ అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.